రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, సర్వాధికారములు కలిగిన దేవుడవు, సర్వమును సృష్టించి పాలించే రాజువు, రాజులకు రాజువు తండ్రి, ప్రభువులకు ప్రభుడవు దేవా, దేవాది దేవుడవు, పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సమస్త హక్కులను కలిగి ఉన్న దేవుడవు, పాపం లేని పరిశుద్ధుడవు తండ్రి, పాపిని పరిశుద్ధంగా మార్చే శక్తి కలిగిన దేవుడవు, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మా పాపములను, మా దోషములను, మా అతిక్రమములను మా యొద్ద నుండి దూరపరచి మమ్మల్ని నీతిమంతులుగా మార్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను దూరపరిచినారు దేవా. శత్రువుల నుండి కాపాడినారు దేవా. హాని కలిగించే పరిస్థితుల నుండి తప్పించినారు తండ్రి. ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మను దుఃఖ పెట్టినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా నోటి ద్వారా, మా చూపుల ద్వారా, మా తలంపులు, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పరిశుద్ధపరచండి దేవా. మీ కొరకై వాడబడే పాత్రలుగా మమ్మను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో మీకు ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అనేక విధములైన సమస్యలలో చిక్కుకుపోయినారో, సతమతం అవుతున్నారో, అట్టి వారందరినీ కూడా వారి సమస్యల నుండి విడిపించండి దేవా. ఈనాడు చాలా మంది ప్రియులకు వారి హృదయంలో నెమ్మది లేదు, ఎన్నెన్నో బాధలతోటి కృంగిపోతున్నారు. అనేకుల ద్వారా నిందలను, అవమానాలను భరిస్తున్నారు, ద్వేషాలకు గురవుతున్నారు. దేవా, ఈనాడు సొంత బంధువులే శత్రువులుగా మారుతున్నారు, సొంత ఇంటి వారే మమ్మను దూషించే వారిగా ఉంటున్నారు. దయచేసి ఈ విధంగా బాధపడుచున్న, దుఃఖిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆదరించండి దేవా. వారికి గొప్ప నెమ్మదినివ్వండి దేవా. నాయన, నిందలు, అవమానాల నుండి, ద్వేషాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి చేతి పనులన్నిటినీ మీరు దీవించండి దేవా. వారి పనులలో బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి దేవా. అత్యధికంగా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలకు విరోధంగా మారుతున్న ప్రతి ఆటంకాలన్నిటినీ యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. వారి ప్రయత్నాలన్నిటిని మీరు సఫలపరచండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగాన్ని పొందుకునే బిడ్డలుగా మీరే ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. ఈనాడు తండ్రి, కుటుంబంలో ఒక సమస్య తర్వాత మరొకటి, ఇలా శ్రమలలో, శోధనలలో నెమ్మది, ప్రశాంతత, సమాధానం లేకుండా జీవిస్తున్న బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్యలన్నింటినీ కూడా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య కలహాలు, మనస్పర్ధలు తీసివేయండి దేవా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, మీ యందు భయభక్తులు కలిగి సంతోషంగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. విడిపోయిన భార్యాభర్తలను, వారి కుటుంబాలను మీరు కలపండి దేవా. ఈరోజు ఎవరైతే వారి సొంత వారిని కోల్పోయి దుఃఖంలో, వేదనలో ఉంటున్నారో, కన్నీరు కారుస్తున్నారో, ఆదరణ లేని స్థితిలో ఓదార్పు పొందలేని వారిగా ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి దేవా. మీ గొప్ప ఓదార్పును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు మేము ఎక్కడైతే ఏ విషయంలో మీకు దుఃఖకరంగా వ్యతిరేకంగా నడుచుకున్నామో ప్రతి పరిస్థితిని బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎన్నో సంవత్సరాలుగా రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తూ పడకలకే పరిమితమయ్యి ఆదరించే దిక్కులేక స్వస్థత పొందుకోలేక ఒంటరితనంతో ఎందుకు ఈ బ్రతుకు చస్తే బాగుండు అని కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. వారిని మీ వాక్కుతో ఆదరించండి దేవా. వారి ఎడల స్వస్థత కార్యాన్ని అద్భుతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మీ మాటలో స్వస్థత ఉంది దేవా, మీ మాటలో ఆరోగ్యం ఉంది ప్రవ్వా. దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తల్లిదండ్రులు వదిలేసి పట్టించుకోక అనాథగా మారిన బిడ్డలను, అందరూ ఉన్న అనాథలుగా బ్రతుకుతున్న వారిని, తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారిన బిడ్డలను, విధవరాన్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వస్తాను అని పలికిన దేవుడు తండ్రి. దయచేసి బిడ్డలందరినీ మీ రెక్కల చాటున భద్రపరచండి దేవా. వారికి ఆశ్రయం దయచేయండి ప్రవ్వా. వారి భవిష్యత్తులో మీ ద్వారా ఉన్నతంగా ఆశీర్వదించబడే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారికి ఏ సమయాన ఏమి కావాలో, వారి అక్కరలు కొరతలు ఏమిటో సంపూర్ణంగా మీరే తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సహాయం చేయండి. ఈనాడు కుటుంబాలలో రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా. రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మేమైతే రక్షించబడినాము, మీ ప్రేమను రుచి చూస్తున్నాము, మీ ఆదరణ ఓదార్పు, మీ గొప్ప సహాయాన్ని పొందుకుంటూ ప్రతి దినము ఆత్మీయంగా అన్ని విషయాలలో వృద్ధి చెందుతున్నాము. కానీ మా కుటుంబాలలో రక్షణ పొందని వారు ఎంతో మంది ఉంటున్నారు. మీ ప్రేమకు పాత్రులు కాక పాపంలో, లోకంలో, చీకటిలో శాపాలతో బ్రతుకుతూ ఉన్నవారు, చెడు అలవాట్లకు బానిసలవుతున్నవారు, సాతాను దాసత్వంలో మగ్గిపోతున్నవారు, అంధకారంలో జీవిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. త్వరగా మా బంధువులలో, స్నేహితులలో, మా చుట్టుప్రక్కల వారిలో రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా. భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, ఈ విధంగా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి. రక్షించబడిన వారు ఆత్మీయంగా బలపడుటకు సహాయం చేయండి దేవా. మా పిల్లల పిల్లలు రక్షణలోకి రావాలి దేవా. మిమ్మల్ని సేవించే వారిగా ఉండాలి దేవా. మీ పరిచర్య చేసే బిడలుగా మా తరాలు మారాలి తండ్రి. మీరే మా జీవితాలలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాబోవు కాలములలో మీరే మా పట్ల గొప్ప మేలులు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీరే మమ్మను ఆశీర్వదించండి, ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా. యేసు పొందిన గాయముల చేత వారికి స్వస్థత కలుగును అన్న మాటను బట్టి బిడ్డల్ని మీరు స్వస్థపరచండి దేవా. ముట్టండి దేవా, బాగు చేయండి. మా సంకటములను కుదుర్చే దేవుడవు తండ్రి. మా దోషములను క్షమించి మమ్మను బాగు చేయండి దేవా. మేలుతో మమ్మను తృప్తిపరచండి తండ్రి. మా బలము, మా ఆరోగ్యము యవ్వన బలముగా క్రొత్తదగునట్లుగా మాకు సహాయం చేయండి. కరుణా కటాక్షములను మాకు కిరీటముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక పరిస్థితుల విషయమై ప్రార్థిస్తున్నాము దేవా. ఈనాడు బిడ్డలు ఎంతో మంది ఆర్థికంగా కృంగిపోతున్నారు దేవా. నెమ్మది లేని వారిగా జీవిస్తున్నారు దేవా. అయ్యా, సహాయం చేయండి. ఈనాడు ఎన్నో అక్కరలు కొరతల మధ్య జీవించే బిడ్డలుంటున్నారు. నిత్యావసరాలను తీర్చుకోలేక బాధపడేవారుంటున్నారు. పిల్లల పోషణ, వారి చదువులు, వారి ఫీజులు, వారి హాస్పిటల్ ఖర్చు, ఇలా రకరకాల కొరతలను కలిగి జీవిస్తున్న బిడ్డలను ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఎంతో మంది వారి అనాలోచనల వలన వారికున్న ధనాన్ని నష్టపోయే వారిగా ఉండి ఆర్థికంగా నష్టపోయినారు. ఎన్నో మంచి మంచి అవకాశాలను కోల్పోయి దారిద్రతను చూస్తున్న బిడ్డలుంటున్నారు. ఎంతో కృంగిపోతున్నారు దేవా. కుటుంబ పోషణకు, పిల్లల పోషణకు కావలసిన సమృద్ధిని మాకు అనుగ్రహించండి దేవా. మేము చేసే పని ఏదైనా ఎటువంటి శక్తి లోపము లేకుండా
చేసే కృపనివ్వండి. ఆర్థిక సమృద్ధిని మాకు అందించండి. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఉత్తమమైన పనులను మాకు అనుగ్రహించండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలకు చేయడానికి పనులు లేక ఎంతో బాధపడుతున్నారు. రకరకాల చోట్ల తిరుగుతున్నారు. ఎంతో మందిని అడుగుతున్నారు, కానీ ఎలాంటి ఫలితం లేక బిడ్డలు ఎంతో దుఃఖిస్తున్నారు దేవా. బీదరికంలో ఉంటున్నారు దేవా. తినడానికి ఆహారము లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక బిడ్డలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి. దయచేసి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరినీ కనికరించండి దేవా. చక్కటి పనులను వారికి అనుగ్రహించండి దేవా. వారి పనులలో మంచి జ్ఞానాన్ని పొందుకొని ప్రతి కష్టాన్ని చేస్తూ ముందుండే కృపను బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ప్రతి దినము సమృద్ధితో జీవించుటకు మీరు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు ప్రవ్వా, మిమ్మును సేవించిన మేము అనేకులను అప్పడిగే స్థితిలో ఉండకుండా మేమే ఇతరులకు సహాయం చేసేవారిమిగా మమ్మను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీరు అవసరమును తీర్చే దేవుడో తండ్రి, ఐశ్వర్యవంతుడవు దేవా. దయచేసి మమ్మను కూడా ఐశ్వర్యవంతులను చెయ్యండి దేవా. మా ప్రతి అవసరము ఆకరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. కలిమియు సంపదను అనుగ్రహించే దేవుడో తండ్రి. ప్రతి బిడ్డ చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. మా ఉద్యోగాలను, మా వ్యాపారాలను, మా పంట పొలాలను అభివృద్ధి పరచండి దేవా. మేము చేస్తున్న ప్రతి పనిని నూరంతలుగా ఆశీర్వదించండి దేవా. ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా. మీ గొప్ప కార్యాన్ని వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తలైన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో మీరే అధిపతిగా ఉండండి. వారి మధ్య గొడవలను తీసివేయండి. మనస్పర్ధలు తొలగించండి దేవా. మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని ప్రేమిస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ చక్కగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మా మొరలను వినండి దేవా. మమ్మను కరుణించండి తండ్రి. మా కన్నీటిని తుడిచి గొప్ప సంతోషం ఇవ్వండి. మా అక్కరలు, కొరతలు, సమస్యలు మీరు తీర్చండి. శ్రమల నుండి మమ్మను దూరపరచండి. శోధనల నుండి సంపూర్ణంగా విడిపించండి. విపత్కర పరిస్థితుల నుండి మమ్మను కాపాడండి దేవా. అయ్యా, ఈ కష్టాలను భరించలేకపోతున్నాము, ఈ బాధలను తట్టుకోలేకపోతున్నామని దుఃఖించే బిడ్డల దుఃఖాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబాలలో సంతోషం, సమాధానం, నెమ్మది లేక జీవిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అన్నారు దేవా. ఈనాడు మా కుటుంబాలలో సంతోషించే పరిస్థితుల కంటే బాధపడే సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి తండ్రి. క్షీణించిపోతున్నాము దేవా. ఏమి చెయ్యలేని వారిమిగా ఉంటున్నామో. ఎప్పుడు ఏవో ఒక గొడవ, ఏదో ఒక కొట్లాట, మనస్పర్ధలు, జరిగిపోయినవన్నీ మరలా త్రవ్వుకుంటూ గొడవ పడే వారిమిగా ఉంటున్నాము. కక్ష సాధింపులు, ప్రేమ లేదు, ఐక్యత, అనురాగం కరువైనాయి. భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లల్ని బట్టి, తల్లిదండ్రుల్ని బట్టి నెమ్మది, సంతోషం కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు సరిచెయ్యండి దేవా. కుటుంబాన్ని కట్టే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాలు పతన స్థితికి చేరకుండా మీరే సహాయం చేయండి. భక్తిగల జీవితాన్ని ప్రతి కుటుంబ సభ్యునికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయ చూపించండి దేవా. కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, పాపమును జయించలేకపోతున్న వారిని, చెడును విడిచిపెట్టలేకపోతున్న వారిని, చెడ్డ తలంపుల నుండి, చెడు ఆలోచనల నుండి విడుదల పొందుకోలేని స్థితిలో ఉంటున్న వారిని, పతన స్థితికి పడిపోతున్న ప్రియులనందరినీ మీరు కనికరించండి. ప్రతి పాపాన్ని, చెడును జయించే ప్రార్థనా శక్తిని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి హృదయంలో పాపాన్ని తొలగించుకొని వారి హృదయాన్నంతా వాక్యంతో నింపుకునే కృపను దయచేయండి ప్రవ్వా. ఈనాడు రహస్య పాపాలను బట్టి
బాధించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ వారి పాపపు స్థితినంతా ఒప్పుకొని దానిని విడిచిపెట్టే కృపను అనుగ్రహించండి దేవా. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, తల్లిదండ్రులకు తెలియకుండా కన్న బిడ్డలకు కనబడకుండా చేస్తున్న ప్రతి రహస్య పాపాల నుండి, చెడు బ్రతుకుల నుండి, దుష్ట కార్యాల నుండి ప్రియులనందరినీ మార్చండి, దూరపరచండి. మంచి మనసును వారికి ఇవ్వండి దేవా. పాపాన్ని అసహించుకునే మనసును వారికి దయచేయండి. చెడును విడిచిపెట్టే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా. అయ్యా, కృప చూపించండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో సంతానం లేక రోధిస్తున్న భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంత కలిగి ఉన్నప్పటికీ సంతానం లేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ఆనాడు మృతతుల్యమైన శారా గర్భాన్ని మీరు తెరిచారు దేవా. సంతోషమే లేక నిందలు అవమానాలను ఎదుర్కొన్న హన్నా జీవితంలో శ్రేష్టమైన కార్యాన్ని మీరు చేశారు తండ్రి. ఈ సమయాన సంతానం అందక, పిల్లలు పుట్టక బాధపడుచున్న ప్రతి భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ఖర్చు పెడుతున్నారు, ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు, రకరకాల డాక్టర్స్ని కలుస్తున్నారు, చూసిన హాస్పిటల్కి వెళ్తున్నారు. ఎలాంటి ప్రయోజనం, ఫలితం లేక బాధపడుతున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి. ఆనాడు శారాకు, హన్నాకు గొప్ప సంతోషం ఇచ్చారు. ఎవరు తీసివేయలేని బహుమానం ఇచ్చారు. నోటి నిండా నవ్వు నుంచారు దేవా. నిందలను కొట్టివేశారు తండ్రి. అవమానాలను దూరపరిచారు దేవా. ఈ సమయాన నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తుండగా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి దేవా. అలాగే మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. ఈనాడు దేవా, మీ సేవ చెయ్యాలని బిడ్డలు ఉద్యోగాలను, సొంత వారిని, ఆస్తులను, అంతస్తులను, సొంత గృహాలను విడిచిపెట్టి మీ పరిచర్య కొరకు వచ్చారు దేవా. ఎంతో ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రభువా. వారి సంఘాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్య అంతటినీ కూడా మీరే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవకు సమర్పించుకున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో దైవ సేవకుల కుటుంబాలని కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా ప్రార్థనలకు మీరు గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తున్నాము దేవా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీరే మా జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ కాపుదల, భద్రతలో మమ్మను కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.